హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనికని. ఈరోజు చెప్పబోయే రీడింగ్లో ప్రతిరోజు మనం చెప్పుకుంటాం కదండి. కాబట్టి ఈరోజు మనం భార్యాభర్తల విషయంలో అయినా సరే, భార్యాభర్తల గురించి అయినా, లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా, ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ విషయాల్లో గొడవలైనా సరే, ఎవరైనా సరే ప్రత్యేకంగా మాత్రము ఈ వీడియోలో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు థర్డ్ పర్సన్ గురించి చూద్దాం. ఎవరి గురించి, ఎవరి సమస్యల గురించి వెళ్తుంది అనేది మనం పూర్తి వివరాలు ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్యామిలీ గురించి రావచ్చు, ఇంకా ఇతరుల ఫ్యామిలీల బాధల గురించి రావచ్చు. ఎవరి గురించి వస్తే వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ప్రత్యేకంగా వీళ్ళ గురించి చెప్తుందని మాత్రం అనుకోండి. ఏ కార్డ్స్లో మాత్రం మీనింగ్లో ఎవరు రాత రాసిందో వాళ్ళ రాతకు మాత్రం వెళ్తుంది. కాబట్టి ఆ రాతలో వెళ్ళిన వాళ్ళకి ఒకవేళ నిజంగా అనిపిస్తే ఇక ఈ వీడియోలో పూర్తిగా చూసిన తర్వాత నిజంగా నా లైఫ్లో మాత్రం నిజంగా జరిగింది అనేది మీకు ఒక 2-3 ముక్కలు మీ లైఫ్లో నిజంగా నేను చెప్పిన రీడింగ్లో నిజాలు ఉన్నాయన్న మాట తెలిస్తే మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ మౌనికని స్టార్ట్ చేస్తున్నాను ఇక. ఓం నమ శివాయ. ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్యామిలీ గురించి అయినా ఎవరి గురించి అయినా వెళ్తుందో, ఎవరి గురించి వెళ్తుందో చూద్దాం. కానీ ఇంటి సమస్యలు మాత్రం చాలా మటుకు ఉంటుంది కాబట్టి ఇంటి సమస్యలు మాత్రం చాలా మటుకి నేను చెప్పేది మాత్రం దాని గురించేనండి. ప్రత్యేకంగా నాకు ఇంటి సమస్యలు, భార్యాభర్తల గురించి వెళ్తుందండి. అంటే నా చేతిలో ఏం లేదు, రీడింగ్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొన్ని కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను, కొన్ని కార్డ్స్ తీస్తున్నాను. ఓకే, ఈరోజు ఒక అమ్మాయి అనుకుంటుంది చాలా మట్టుకి ఎన్నో సమస్యలతోనే, చాలా మట్టుకి చాలా రోజుల నుండి చాలా సమస్యలతోనే చాలా విధాగా ఇబ్బందులు పడుతుంది. ఆర్థిక సమస్యలతోటి నాకు ఎప్పుడు ఆ దేవుడు విముక్తి నాకు ఇచ్చేస్తాడని చెప్పేసి ఆమె చాలా వెయిటింగ్లో ఉంది. కాబట్టి ఇక ఆమె వెయిటింగ్లో ఉన్నది కాబట్టి దేవుణ్ణి ప్రతిరోజు తలుసుకొని, శివయ్యని తలుసుకొని ప్రతిరోజు ఆలోచన చేసుకుంటే అక్కడ కూర్చొని చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మాయి ఇక్కడ నేను చేసిన అన్యాయానికి దేనికైనా సరే నేను చాలా మట్టుకి నేను నా తల్లిదండ్రుల కాడికి చేరుకోవాలి, నేను అనుకునేవన్నీ సాధించాలని చెప్పేసి అమ్మాయి గట్టిగా పట్టుదలతో కూర్చున్నది ఇక్కడ. నేను అనుకున్నది కంపల్సరీ నేను సాధిస్తాను, నేను సాధించి తీరుతాను. అబ్బాయిలే చేసి సాధించి చూపెడతారా, నేను కూడా సాధిస్తానని చెప్పేసి ఆ అమ్మాయి చాలా మటుకు చెప్తున్నది ఫ్రెండ్స్. కాబట్టి నేను కూడా ఏదో పని చేసి నేను సాధించిన తర్వాతనే నా తల్లిదండ్రుల కాడికి ముందుకు వెళ్తాను. నేను కూడా మొగోళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా సంపాదిస్తారని చెప్పేసి నిరూపిస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా మటుకి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నది ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా మాత్రం ఏదో పనిలో చేరింది, కొద్దిగా పనిలో స్టార్టింగ్ చేస్తుంది. కాబట్టి నేను అనుకున్నది సాధిస్తానని నాకు చాలా నమ్మకంగా ఉన్నానని చెప్పేసి చాలా ఆలోచించి చాలా ఎంతో సంతోషంగా ఆవిడ ఆలోచిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ ఏం ఆలోచిస్తుందంటే, నా ఫ్రెండ్ ఇంత గట్టి నిర్ణయం ఎందుకు తీసుకున్నదో నాకు అర్థం అవ్వట్లేదు. అసలుకి ఈరోజు మగవాళ్ళే సంపాదిస్తున్నారని చెప్పేసి నా ఫ్రెండ్ చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి నేను సంపాదిస్తానని ముందుకెళ్తుంది. అసలు సంపాదిస్తుందా లేదా అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా ఏమంటారు, చాలా విచిత్ర బాధలో ఉంది. ఎటువంటి బాధలు అంటే తట్టుకొని బాధలు ఆలోచిస్తుంది, నా ఫ్రెండ్ సాధిస్తుందా లేదా అని చెప్పేసి అందరితోని చేతులు కట్టింది. కాబట్టేసి ఆ అమ్మాయి సాధిస్తుందో లేదో అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి వాళ్ళ ఫ్రెండ్ చాలా మాత్రం సఫర్ అవుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఇక థర్డ్ పర్సన్ అంటాం కదా, అమ్మాయి అయితే లవ్లో ఫెయిల్ అయిపోయింది. సరే, నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వాలని చెప్పేసి నువ్వు చాలా బాధలో ఉన్నావు. నువ్వు ఆ బాధలో నుండి తప్పించుకోవాలంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా సాధిస్తానని ముందుకు వెళ్ళాలి.
మన ఫ్రెండ్ ఎలాగా వెళ్ళిందో నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు లవ్లో ఫెయిల్ అవ్వనని చెప్పేసి ఏడ్చుకుంటే కూర్చుంటే కాదు, వదిలేసేయాలి. మనం కాదని ఇష్టపడ్డోళ్ళు మనం కాదని చెప్పేసి వెళ్ళిపోయారనుకో, వాళ్ళని వదిలేసేయాలి. మన లైఫ్ ముందుకు ఎలా జరుగుతుందనేది ఆలోచించాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక మీద నువ్వు ఎంత ఏడ్చినా ఇది చేసినా, నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా నీకు ఆ లవ్లో నుండి నువ్వు డివైడ్ అయినావు కాబట్టి ఆ లవ్ గురించి వదిలేసేయాలి. ముందుకు ఎలా విధంగా వీదుకొని వెళ్ళాలని చెప్పేసి నువ్వు ఆలోచన చెయ్యని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చాలా మటుకు చెప్తుంది. నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే అది పరిష్కారం కాదు. కాబట్టి మనం ముందుకు సాధించాలంటే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళేసి మనం లవ్లోనే మనం ఫెయిల్ అయినామని చెప్పేసి అదే ఆలోచించుకుంటూ కూర్చోద్దు. మన తల్లిదండ్రులకి అటువంటి ఆలోచన తేవద్దు. మనం చేసిన తప్పుకి మనం ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. ఫ్రెండ్ ఇక్కడ ఆమె మూడో ఆమె ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ చెప్పింది నిజమే, నేను ఏదో ఒకటి మాత్రం సాధించి తీరుతాను. ఇక నా ఫ్రెండ్ చెప్పింది కదా, నా ఫ్రెండ్ ఏ విధంగా లేకున్నా కూడా మొగోని లెక్క సాధిస్తానని చెప్పేసి ఎంత ముందుకు వెళ్తున్నది. ఇక నేను ఇష్టపడిన అబ్బాయి నాకు చాలా దూరమైండు కాబట్టి నేను ఆ దూరంలోకి వెళ్ళి నేను బాగా ముందుకు వెళ్ళాలంటే ఇక నేను లవ్లో ఫెయిల్ అయినని చెప్పేసి నేను వెనకాడికి వేస్తాను, నేను ఇంకా నీళ్ళలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఈ రోజు నుండి నీళ్ళలో మునిగినాను కాబట్టి నీళ్ళలో మునుక్కుంటూ కూర్చోను, నీళ్ళలో నుండి పైకి తేలుతాను. నేను కూడా ఏదో ఒకటి సాధించి చూపెడతాను. ఆడాలంటే లవ్లో ఫెయిల్ అయ్యి ఏడ్చుకుంటూ కూర్చుంటారని కాదు, నిజమైన లవ్ ఎలా ఉంటుందో వదిలిపెట్టినాక ఎలా ధైర్యంగా ఉండాలనేది నేను చూపెడతాను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చాలా ముందు అడిగేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఉంటారు అమ్మాయిలు. ధైర్యం చేస్తే ఎంత గట్టిగా ఉంటారో ఆలోచించండి. ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయి ఏమంటుందంటే, ఒక చెట్టు కింద వాళ్ళు వచ్చేసి చెట్టు కింద కూర్చుంటే నాకు నీరు పోస్తే నాకు ఎన్ని ఆకులు వచ్చేస్తాయో, నాకు నీరు పోయకుండా ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఆ చెట్టు చాలా ఆలోచిస్తుంది. ఒక మనిషి రూపంలో వచ్చేసి ఆవిడ అక్కడ కూర్చుంది. వాళ్ళు తీసుకున్న ఆలోచనలకి అక్కడ కూర్చొని ఆమె ఏమైనా ఆలోచన చేస్తుందంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఎలా అంటే ఒక చెట్టుకు నీరు పోస్తే నేను ఎన్ని ఆకులు పువ్వులు నా చెట్టుకు అందితే అంతమంది నా చెట్టు కింద కూర్చొని ఎంతటి చల్లని గాలి వస్తుందో, నాకు ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి ఎంత సంబరంగా ఉంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఎలాగో నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎంత ప్రశాంతంగా కూర్చుంటారో, ఎంత నిదానంగా కూర్చుంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో నా దగ్గర. అదే నేను ఎండిపోయి ఉంటే ఈ చెట్టు ఎండిపోయింది, ఈ చెట్టు కింద ఎందుకు కూర్చోవాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు చెట్టుకున్న విలువ మనుషులకు కూడా ఉంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో మీకు చాలా మటుకు అర్థమవుతుంది. ఇక ఆమె అంటుంది, దేవుడు రాసిన రాతలకి ఆడపిల్లలు కూడా సాధించి తీరుతారని చెప్పేసి ఆ చెట్టు కూడా ఒక మనిషి రూపంలో ఆలోచన చేస్తుంది. వాళ్ళు అక్కడ కూర్చొని ఆలోచన చేసినప్పుడు ఆ చెట్టు కూడా అక్కడ ఆలోచన చేస్తుంది. చెట్టుకు కూడా నీరు పోస్తేనే కదా చల్లటి గాలి ఇస్తుంది. కాబట్టి మనుషులు కూడా చల్లటి నిర్ణయం తీసుకుంటేనే కదా పైకి వస్తారు అని చెప్పేసి చాలా మట్టుకి ఆ చెట్టు కూడా ఆలోచన చేస్తుంది. కరెక్టే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఒక చెట్టుకు నీళ్ళు పోసిన తర్వాత చెట్టు చల్లటి గాలి ఇస్తుంది కాబట్టి ఏమనుకుంటారు అప్పుడు, అబ్బా చెట్టుకు నీళ్ళు పోసాము మనకు చల్లటి నీళ్ళు ఇస్తుంది, ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఎంత రిలీఫ్గా అక్కడ సంతోషంగా కూర్చుంటారు. ఆడపిల్లలు కూడా లవ్లో ఫెయిల్ అయినాం, తల్లిదండ్రులు అక్కడ ఫెయిల్ అయినాం, మేము ఏదో సాధించలేమని చెప్పేసి ఇతర వాళ్ళు మూడో వ్యక్తులు అంటున్నారని మీరు బాధపడకుండా మేము కూడా సాధిస్తామని చెప్పేసి ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ కూర్చొని పై ఎత్తులు చూస్తుంది అమ్మాయి. ఆమె ఎంత ఎత్తులు చూసిన తర్వాత తల్లితో పోల్చుకొని కూర్చుంది. కానీ నువ్వు ఎంత ఎత్తు చూసినా కూడా నువ్వు తల్లివే. తల్లి ఎక్కడ కూర్చుంటావో నువ్వు అక్కడనే కూర్చుంటావు. నీ ఆలోచనలు పట్టేసి నువ్వు ఎంత ఆలోచన చేసినా కూడా నీ తల్లి స్థానం ఎక్కడికి వెళ్ళది. నువ్వు ఆలోచించి నువ్వు ఎంత మిందికి ఎదగాలన్న చూసినా కూడా నువ్వు తల్లివి, అదే స్థానంలో ఉంటావు. కాబట్టి నీ ఆలోచనలు నీ పిల్లలు ఎదగాలని నువ్వు ఎంతో నిర్ణయంతో ఎంతో పైకి ఎదగాలని చూస్తుంటావు. కాబట్టి నీ ఆలోచనలు బట్టి నీ రాతలను బట్టి నీ పిల్లలు ఎదుగుతారు. నువ్వు చాలా సంతోషంగా ఉండు అని చెప్పేసి అక్కడ దేవుడిని అడుక్కుంటా. దేవుడు ఆశీర్వాదం ఏమిస్తుందంటే, నువ్వు అనుకుంటున్నావు నువ్వు తల్లి కాబట్టి నీ ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటే మాత్రం చాలా మట్టుకి వెతుకుతారు అని చెప్పేసి ఆమె దేవుడు భక్తురాలు కాబట్టి దేవుడు ఆమెకి ఈ రాతలో ఆమెకి చెప్పాడు ఫ్రెండ్స్.
ఇక్కడ వచ్చేసి ఎంతమంది గొడవలకు వచ్చినా ఏం చేసినా కూడా మనం ముందుకు సాగాలి, ముందుకు సాధించాలి. మగవాళ్ళు మన పైకి గొడవలకు వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కొని ముందుకు పోయి మనం ముగ్గురం సాధిస్తేనే నిజంగా మనం ఈ పనిలో సాధించామని చెప్పేసి మనకు ఊర్లో పెద్ద గొప్ప పేరు వస్తుంది. మనం ఇతరుల మాటలు వినొద్దు. ఆడవాళ్ళు ఏం సాధిస్తారా అని చెప్పేసి ఈ రోజుల్లో చిన్న చూపులు చూస్తున్నారు. కాబట్టి మనం చాలా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళేసి చాలా బాగా మనం పని చేసి చాలా మట్టుకి మన ఆడవాళ్ళు పని చేయరా సాధించారా అనేది మనం నిరూపించాలని చెప్పేసి ఫ్రెండ్స్, వాళ్ళు మగవాళ్ళతో కూడా చాలా గొడవలు పడి వాళ్ళతో ఎంత పోరాడి వాళ్ళు ముందుకు కూడా వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన పనుల కాడ కూడా అక్కడ బాయ్స్ కూడా మస్తు గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళతో. వాళ్ళు గెలవద్దు, చేయొద్దు, మీరు ఆడవాళ్ళు మా అంత ఏం సాధిస్తారు అని చెప్పేసి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టి చాలా బాధలు పెడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు అట్లయినా ఎదుర్కొంటాం మేమని చెప్పేసి పడిపోయినా కూడా లేచుకుంటా నిలబడి వాళ్ళంత కష్టం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ లేడీస్ సాధిస్తామని అర్థమవుతుందా? ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనం ముగ్గురం ఒకటే మాట మీద ఉండాలి, మనం ముగ్గురం ఒకటే నిర్ణయం మీద ఉండాలి. ఎవరు ఏమన్నా సరే మనం మాత్రం విడిపోకుండా మనం అనుకున్న పని మాత్రం చాలా మట్టుకి గట్టిగా నిర్ణయం తీసుకొని సాధించాలి. సాధించిన తర్వాతనే మన తల్లిదండ్రులు, ఈ ఊరి వాళ్ళు, ఇంకా ప్రజలు ఎవరైనా సరే మనం చూసి ఇంకా ఆడవాళ్ళు కూడా మారాలి. ఇక ఇంట్లో కూర్చొని ఉండకూడదు. ఎలా అంటే మేము మగవాళ్ళే కదా, వాళ్ళే కదా సంపాదిస్తున్నారు చేస్తున్నారు, ఆడవాళ్ళు ఏం సంపాదిస్తారు ఏం చేస్తారు అని అనుకుంటారు. మనం ఎంతో చదువుతాము, చదివినా కూడా వాళ్ళ కింద బానిసలమే. మనం ఎంత జాబులు చేసినా కూడా మనల్ని బానిస లెక్కన చూస్తారు. కాబట్టి వాళ్ళతో సమానంగా మనం కూడా సంపాదించి ఆడవాళ్ళు కూడా సంపాదిస్తారు అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని మనం సంపాదించడం అంటే మనం సంపాదించి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే 10 మంది కూడా మనం చూసి నేర్చుకుంటారు. మన తల్లిదండ్రులు కూడా చాలా గౌరవంగా ఉంటారు. కాబట్టి మనం ఒకటే మాట మీద ఉండాలి అమ్మాయిలు అని చెప్పుకుంటుంది అలా ఫ్రెండ్స్కి. సరే నువ్వు చెప్పిన మాట మీద ఒకటే మాట మీద మనం ఒకటే దారిని నడుద్దామని చెప్పేసి ముగ్గురు ఫ్రెండ్స్ ఎంతో చాలా హ్యాపీగా ముందుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ చాలా మటుకు ఎంత వెయిట్ చేస్తున్నది. నేను ఆలోచనలో ఉన్నాను, నాకు ఈ ఆలోచనలే మట్టుకు వచ్చేసి ఎంత ఈ ఆలోచన చేసినా కూడా నేను పై ఎత్తుకు ఎదుగుతానా లేదా అని ఒక ఆవిడ చాలా మట్టుకి ఎంతో డీసెంట్గా ఆలోచన చేస్తుంది. మేము ముందుకు వెళ్తామా లేదా అని చాలా మట్టుగా దేవుణ్ణి వేడుకుంటున్నది. తండ్రి మేము మింది స్థానంలోకి ఎదుగుతామా లేమా, మేము ఓడిపోతామా శివయ్య అని చెప్పేసి చాలా మట్టుకి ఆ అమ్మాయి ఎంతో నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ దేవుడు ఏమైనా ఆశీర్వాదాలు ఇస్తున్నారంటే నన్ను మీరు నమ్ముకొని ముందు అడుగు వేస్తున్నారు కాబట్టి మీకు నా ఆశీర్వాదాలు మీకు తప్పగా ఉంటే మీరు చాలా పైకి వస్తారని చెప్పేసి ఆ తండ్రి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇక్కడ ఆ మూడో వ్యక్తి అమ్మాయి చాలా భయపడుతున్నది. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఏం ఆలోచిస్తుందంటే చాలా మట్టుకు వచ్చేసి మేము చాలా నిర్ణయం తీసుకున్నాను, కానీ నేను వాళ్ళ ముగ్గురిని రెచ్చగొట్టినందుకు వాళ్ళు ఈరోజు నిన్ను సాధిస్తారా, మీరు ఆడళ్ళు మీరు ఏం సాధిస్తారని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొట్టాడు. కాబట్టి ఈరోజు మేము చాలా మట్టుకి మేము గెలుస్తామా లేదా అని చాలా డిఫరెంట్గా ఆమె ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు మేము గెలుస్తామా లేదా అని చెప్పేసి అమ్మాయి చాలా దిగులుగా ఆలోచన చేస్తుంది నిలబడి. ఇక్కడ ఇతను ఏమంటుండంటే ఇక వీళ్ళకి ఈ ముగ్గురు అంటే ముగ్గురు పోయి నలుగురు పోయి ఆరుగురు పోయి 7 మంది అయినరు. వీళ్ళ దాంట్లో ఎవరిని టచ్ చేస్తే మాత్రం వాళ్ళు సాధించకుండా ఉంటారని చెప్పేసి గట్టి ఆలోచన చేసుకొని ఇక్కడ అతను చాలా ఆలోచన చేస్తున్నాడు ఈ వ్యక్తి. మేము మగవాళ్ళం మమ్మల్ని కాదని చెప్పేసి ఎలా ఆలోచన చేస్తుండ్రు, ఇలా ఎవరిని టచ్ చేస్తే ఎవరిని వీళ్ళ ఓలని మాత్రం అంటే లూజ్ పాయింట్ ఉన్న వాళ్ళని చాలా దొరకబడతారు కదండి. అంటే అమాయకత్వంగా ఉన్న వాళ్ళని చేసిన అమాయకత్వం ఏం తెలియని వాళ్ళు, ఇక ఏమంటారు తీయాలి మాటలు చెప్పిన వాళ్ళు, సంతోషంగా చెప్పిన మాటలు కొంతమంది ఉంటారు. ఎలా అంటే అబ్బా చెప్పేశారు నేను అదే మాట కొద్ది నేను ఎదుగుతాను, వీళ్ళతో నేను బాధలు పడాను ఎందుకు అని చెప్పేసి కొంతమంది జారుకున్న వాళ్ళు ఉంటారు. అలా ఒక్క అమ్మాయి నన్ను టచ్ చేసి దూరం చేద్దాం వాళ్ళ ముగ్గురు వ్యక్తులలో అని చెప్పేసి అబ్బాయి చాలా ఆలోచన చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయిలు ఒకటే మాట మీద నిర్ణయం తీసుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక అబ్బాయి మాత్రం ఏమని అనుకుంటున్నాడు అంటే వాళ్ళ ఊరు అబ్బాయి కాబట్టి మా అమ్మాయిలు తీసుకున్న నిర్ణయం కోసము
మా అమ్మాయిల కోసము నేను ఎటువంటి సాహసమైనా చేస్తాను. మా అమ్మాయిలు గెలవాలి. గెలిచిన తర్వాతనే మా ఊర్లో మా అమ్మాయిలను ఎంతో చాలా గొప్పగా వాళ్ళందరూ మా అమ్మాయిలు గెలిచి వచ్చారు, మగవాళ్ళ లెక్క సాధించారు, మగవాళ్ళే కాదు అమ్మాయిలు కూడా సాధిస్తారని చెప్పేసి పేరు రావాలి. నిన్న కాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాను, ముందుకెళ్తాను. ఆ దేవుడికి నేను ఎప్పుడు అది శివయ్యని కోరుకుంటాను. ఆ తండ్రి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలని చెప్పేసి నేను చాలా కోరుకుంటాను. మా ఊరు అమ్మాయిలు కాబట్టి చాలా మట్టుకు గెలవాలని కోరుకుంటున్నాను. మా అమ్మాయిలను చూసేసి ఇంకా ఇతర వాళ్ళ అమ్మాయిలు కూడా చాలా ధైర్యం తెచ్చుకొని బతకాలి అని చెప్పేసి ఆ అబ్బాయి కోరుకుంటున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి, మోసపోయిన అమ్మాయి ఏమనుకుంటుందంటే, నేను లవ్లో చాలా మట్టుకి నేను ప్రేమించి నేను ఆ అబ్బాయితో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎంతో నమ్మించి మోసం చేశాడు. కానీ ఈరోజు నా ఫ్రెండ్స్ నాకు ఉండే పట్టుకనే నేను చాలా మట్టుకి వాళ్ళతో పాటు ఆమె ఏమీ లేని ఖాళీ ఒక మాట మీకెళ్ళి తల్లిదండ్రులతోని చెరుతు కట్టింది, మగవాళ్ళతోని చెరుతు కట్టింది. ఆ అమ్మాయి ఎంతో చదువుకుంది కాబట్టి ఆ అమ్మాయి గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి తీసుకుంది. అసలు నాకు వచ్చిన బాధ ఏముంది, ఇతను మోసం చేసిందని చెప్పేసి నాకు ఆమె చాలా ధైర్యం ఇచ్చింది. నేను ఇంకా అదే ఆలోచన మీద కూర్చోను. నేను కూడా లవ్లో పేలైనాను అనుకుంటాను, నేను వదిలేసారు అనుకుంటాను. ఇప్పుడు నేను కొత్త జీవితంలోకి వెళ్తాను కాబట్టి నేను ఏదో ఒకటి సాధిస్తాను. నేను ఎంతో అతనితోటి అన్ని విధాలుగా చూశాను. సంతోషం ఏంది, కష్టాలు ఏందని చూశాను. లాస్ట్కి వచ్చేసరికి ఇలా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలిసిపోయింది. కానీ ఫ్రెండ్స్, నేను ఇక్కడ మాత్రం లవ్ చేసిన వాళ్ళు కొంతమంది లవ్ చేస్తున్నారు, కొంతమంది మోసం చేస్తున్నారు, కొంతమంది చాలా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది మధ్యలో వాడుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆమె చాలా ఆలోచన చేసి ఇక నేను కూడా గట్టి నిర్ణయం చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా వాళ్ళతో నిర్ణయం చేసింది. చాలా ఆలోచించి వాళ్ళతో అడిగేసింది ఈ అమ్మాయి కూడా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ అబ్బాయితో నేను లవ్లో ఉన్నప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను. నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, నేను చాలా సంతోషంగా ఉంటానని చెప్పేసి ఎంతో అన్యూయంగా భార్య భర్త లెక్క ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి మోసం చేసేదాకా తెలియలేదు ఆ అమ్మాయికి. అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది. కాబట్టి ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, మీరు ఆడవాళ్ళు మీరు ఏ విధంగా సాధిస్తారు, అసలు మీరు సాధిస్తారా లేదా, మీరు ఎందుకు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య అడుగుతాడు. లేదన్నయ్య, నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ రోజులలో ఆడపిల్లలు ఎంత జాబులు చేసి ఎంత ఎదిగినా కూడా ఆడపిల్లలను తక్కువ అంచనా చూస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలు పెళ్ళి కాకుండా పెళ్ళి అయినాక సాధించేది కాదు, పెళ్ళి కానప్పుడే సాధిస్తాము, మా కాళ్ళ మీద నిలబడతాము, మమ్మల్ని చూసి ఇంకా నలుగురు నేర్చుకోవాలి. కాబట్టి మేము పెళ్ళి కానప్పుడు జాబులు చేస్తే కూడా మాకు ఎటువంటి జాగ్రత్తలు లేవు, మేము పెళ్లి చేసుకున్నా కూడా మాకు జాగ్రత్తలు లేవు. కాబట్టి మేము పెళ్ళి కానప్పుడు నిజం ఏందనేది, ఎలా సంపాదించాలి, ఎలా కాళ్ళ మీద నిలబడేదని మేము చూపెడతాం. మమ్మల్ని చూసి కొంతమంది కూడా మారాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యకి గట్టి నిర్ణయం చెప్తుంది. వాళ్ళ అన్న అడుగుతున్నాడు ఇక్కడ, ఏ విధంగా నువ్వు సాధిస్తావని చెప్పేసి అడిగితే, ఏ విధంగా నేను సాధించి చూపించాను అన్నయ్య, నేను ఇందాకనే కదా నీకు చెప్పాను, ఆడవాళ్ళు పెళ్ళి అయినాక సాధించేది కాదు, పెళ్ళి కానప్పుడే మేము సాధిస్తాం, మాకు ఏమిటి జాగ్రత్తలు మరి ఎటువంటి లేవు. కాబట్టి నేను పెళ్ళి కానప్పుడే నేను అన్ని సాధించి చేసి చూపెట్టిన తర్వాతనే నేను పెళ్ళి చేసుకుంటాను. కానీ అటుపటిదాకా నేను చేసుకోను. నన్ను మాత్రం చూసి మమ్మల్ని చూసేసి ఇంకా ఇతర వాళ్ళు ఆడపిల్లలు కూడా గట్టి ధైర్యం తెచ్చుకోవాలని నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఆ దేవుడు శివయ్య ఉన్నన్ని రోజులు నేను సాధిస్తాను, ఆ దేవుడు ఆశీర్వాదాలు నాకు ఉంటాయి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఈ అడుగు ముందుకేస్తున్నాను, నేను సాధించి చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆవిడ దగ్గర వచ్చేసి ఆమె అనుకునే అన్ని సాధించింది ఫ్రెండ్స్. ఇక్కడ సాధించి ఏం చెప్తుందంటే, నేను అనుకునే అన్ని సాధించాను, ఈరోజు నా చేతులు ఎంత మట్టుకి చాలా మట్టుకు పేపర్లోనే బుక్లో ఇట్లా పేపర్కి వస్తుంది కదండి, సండే రోజు పేపర్లో వచ్చినప్పుడు బుక్స్లలో దాంట్లో వస్తుంది, ఒక ఆడపిల్ల ఇద్దరికి ధైర్యం ఇచ్చి ఇంతగానో సాధించింది, ఈరోజు ఇక్కడ సాధించింది, బుక్ చదువుతున్నది. చాలా మట్టుకి చాలామంది ఎంతమంది ఏ విధంగా పేపర్లో ఆ విధంగా రాసిండ్రు. కాబట్టి ఫ్రెండ్స్, దీంట్లో వచ్చిందంటే మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఎందు గురించి అనేది చెప్తాను.
ఒక ఆడపిల్ల ఎందుకు నిర్ణయం తీసుకునేదని మీకు పూర్తి వివరాలు చెప్తాను. కాబట్టేసి ఒక ఆడపిల్ల ఏది సాధించలేదు అని మనం అనుకుంటాము. కాబట్టి ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత చదివిన తర్వాత కూడా ఆ పిల్ల ఏంటంటే ఒక పని మనిషి లెక్కన చూస్తారు. ఎంబీబీఎస్ చదవని, బీటెక్ చదవని, ఎంత చదివినా ఎంత పెద్ద జాబ్ చేసినా కూడా ఆ అమ్మాయి జాబ్ చేసి వచ్చి ఇంట్లో పని చేసినా కూడా ఏమంటారు, ఒక పని మనిషి లెక్కనే చూస్తారు. కాబట్టి ఆ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకుంది తెలుసా? నేను పెళ్ళి కానప్పుడే సంపాదించి నేను నా తల్లిదండ్రుల ముందే నేను సంపాదించేసి మగవాళ్ళే సంపాదిస్తారా, నేను కూడా ఒక జాబ్లో పెళ్ళి కానప్పుడు సంపాదించి చేసి ఏ విధంగా నేను ఇది చేసుకోవాలనేది అమ్మాయి సంపాదించి చేసి ఒక ఇల్లు కట్టి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఏమంటారు మగపిల్లగాడు కూడా చేయడు. ఆ విధంగా అమ్మాయి సంపాదించి తల్లిదండ్రులకి ఏ విధంగా ఉంచాలో తల్లిదండ్రులకు ఒక ఇల్లు కట్టింది, ఆవిడ ఒక ఇల్లు కట్టుకుంది, పిల్లల భవిష్యత్తు ఏందనేది ముందే పక్కకేసుకుంది. రేపు భర్త వల్ల ఎటువంటి బాధ్యతలు రావద్దు, ఎటువంటి గొడవలు రావద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి అంత సాధించి చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా ముందుకెళ్ళింది. కాబట్టి ఫ్రెండ్స్, ఆడపిల్లలకి అందరికి చెప్తున్నాను, ఈ ఆడపిల్లల లెక్క నేర్చుకొని చాలా మటుకు చదువుకొని ఎటువంటి నిర్ణయం తీసుకొని ప్రేమ దోమ అని చెప్పి వెళ్ళకుండ్రి. కానీ ప్రేమించొద్దని నేను చెప్తలేను, ఆలోచించి ముందు అడిగేయండి, ముందు నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆడపిల్ల ఒక నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే నా తల్లిదండ్రులు చదివించారు కాబట్టి ఈరోజు మగవాళ్ళే గెలుస్తారా, మగవాళ్ళు అన్నీ సంపాదించిన తర్వాతనే ఇల్లు కట్టినాక ఒక జాగ కొనుక్కున్న తర్వాత నా తల్లిదండ్రులను సెట్ చేయాలి, నా భార్యను సెట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆడపిల్లలు మాకు తీసుకున్న హక్కు లేదా అని చెప్పేసి ఆడపిల్లలు కూడా హక్కు తీసుకున్నారు. ఎందుకంటే మేము ఆడపిల్లలు, మేము కూడా అదే విధంగా సాధిస్తామని చెప్పేసి ఆ అమ్మాయి చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయి తరపున ఇంకిద్దరు అమ్మాయిలకు ధైర్యం ఇచ్చేసి మగపిల్లల లెక్క సాధించేసి తల్లిదండ్రులకు ఇల్లు కట్టింది, తల్లిదండ్రులకు కావాల్సిన బాధ్యతలు అక్కడ పెట్టింది. పిల్లలు ఆమెకు మ్యారేజే కాలేదు కాబట్టి పిల్లలకి ఒక్కరు కానీ ఇద్దరు కానీ వాళ్ళ మట్టుకి వాళ్ళకి పక్కకు పెట్టింది. ఇంకొక ఇల్లు ఆమె సపరేట్గా కట్టుకుంది. ఎలా అంటే ఇలా మగవాళ్ళు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. పెళ్లి చేసుకున్నాక నా భార్యని ఎలా సాధాలి, నా భార్యని ఎలా పోషించాలి, నా పిల్లలు పుడితే ఎలా పోషించాలని చెప్పేసి మగవాళ్ళు చాలామంది అబ్బాయిలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అబ్బాయి లెక్క అమ్మాయిలు తీసుకొని ఈ విధంగా చాలా మట్టుకు ముందుకెళ్ళారు. కాబట్టి ఫ్రెండ్స్, ఆడపిల్లలకు అందరికి చెప్తున్నాను, చాలా మటుకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ఇంట్లో మీకు నచ్చితే మాత్రం పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. నేను మీ మౌనికని.